తిథి ఏకాదశి మధ్యాహ్నం 2:50, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఆశ్లేష, తెల్లవారుజామున 3:38, తదుపరి మక. వర్షం మధ్యాహ్నం 3:21 నుంచి 5:06. దుర్ముహూర్తం ఉదయం 6:08 నుంచి 7:43. అమృత గడియలు రాత్రి 1:52 నుంచి 3:38. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30. సూర్యోదయం ఉదయం 6:08, సూర్యాస్తమయం సాయంత్రం 6:02. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, వంటింట్లో ధరల మంట, భారీగా పెరిగిన వంట నూనెల రేట్లు. 12 రోజుల్లోనే లీటర్కు ₹15 నుంచి ₹42 వరకు పెరుగుదల జరిగింది. పాత నిల్వలకు కొత్త బాదుడే. ఉల్లి, వెల్లుల్లి, పప్పులకు రెక్కలు. పండగ వేళలో వినియోగదారులపై భారం అంటూ వార్తిచ్చారు. ఎందుకింత దూకుడు అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. ఒక్కరోజు కూడా ఆగలేరా? హైడ్రాకు చట్టబద్ధత ఏమిటి? వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వండి. హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందట. గందరగోళంగా పునర్వాసం వ్యతిరేకించిన మూసి నిర్వాసితులు, ధర్నా చేపట్టిన ఎంపీ ఈటెల. సిల్వర్ సునామీ, వేగంగా పెరుగుతున్న వయోధికుల జనాభా. 2100 నాటికి ప్రతి 4గురిలో ఒకరు 65+ వారే. ఉద్యోగ విరమణ వయసు పెంచుతున్న పలు దేశాలు. జనాభా విస్ఫోటం, పేలుతున్న జనబాంబు. కొన్నాళ్ల కిందటి దాకా ప్రపంచాన్ని భయపెట్టిన పదాలివి, కానీ ఇప్పుడు వాటితో భయం లేదు. జనాభా వృద్ధి రేటు నెమ్మదించడమే ఇందుకు కారణం. కానీ ఇప్పుడు మరో కొత్త పదం ప్రభుత్వాలను ఆలోచింపజేస్తుంది, ఆందోళనలోకి నెడుతుంది. అదే సిల్వర్ సునామీ అంటూ వార్తిచ్చారు. హైదరాబాద్లో హెచ్సిఎల్ కొత్త ప్రాంగణం, 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. నూతన క్యాంపస్ ప్రారంభోత్సవానికి సీఎంకు ఆహ్వానం అందించారు. నేడు రేపు కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు. ఈఎస్ఐసి సనత్ నగర్ ఆధ్వర్యంలో టచింగ్ మిలియన్ లైవ్స్. ఉప ముఖ్యమంత్రి బట్టి నివాసంలో చోరీ, కాపలదారు సహా 2 బట్టి నివాసంలో అదుపులోకి తీసుకున్న బెంగాల్ రైల్వే పోలీసులు. సీతారామ పనుల్లో వేగం పెంచండి, భూసేకరణ టెండర్లలో అలసత్వం వద్దు. ఇంజనీర్లకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు ఇచ్చారట. ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతిపై మంత్రులు తుమ్మల, పొంగులేటి కలిసి సమీక్షించారట. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు. రెడ్డి కార్పొరేషన్కు నిధులు కేటాయించాలి. ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా మెరిట్ జాబితా విడుదల. హైదరాబాద్ అంతర్జాతీయ వైద్య సేవల గమ్యస్థానం. తెలంగాణ రెసిడెంట్ కమిషనర్. అటవీ శాఖాధికారులపై దాడి, 2కి తీవ్ర గాయాలు. 5గురిపై కేసు నమోదు చేశారు. విద్యార్థిని బలిచ్చిన పాఠశాల యాజమాన్యం. యూపీలో 5గురిని అరెస్ట్ చేశారు. నస్రల్లా లక్ష్యం భీకర దాడి. కిషిదా వారసుడిగా ఇషిబా, అలాగే ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శ్రేయాస్ కుమార్ ఎన్నిక కావడం జరిగిందట. వీనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. రెడ్ మార్క్ గో బ్యాక్. మూసీ నది వెంట సర్వే కోసం వెళ్లిన అధికారులను అడ్డుకున్నారు స్థానికులు. 2వ రోజు తీవ్ర నిరసనల సెగ, పలు చోట్ల ఉద్రిక్తత. ఇల్లు కూల్చేస్తారనే బాధతో యువకుడు ఆత్మహత్యయత్నం చేసుకున్నారు. చాలా చోట్ల రోడ్లపై బటాయించిన బాధితులు ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారట. అభివృద్ధి పేట తమ జీవితాలను నాశనం చేయొద్దంటూ ఆక్రోశం వ్యక్తం చేశారట. పలు చోట్ల ఉద్రిక్తతల మధ్య పోలీసుల బందోబస్తుతో ఇళ్లకు మార్కే, మరికొన్ని చోట్ల వెనుదిరిగినారు అధికారులు. కల్తీ బాబు సృష్టి. శ్రీవారి లడ్డు విషయంలో సీఎం చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని తేలుతుంది. ఆ నెయ్యి ట్యాంకర్లలో వనస్పతి ఆయిల్ కలిపినట్లు తేలిందని జూలై 23న ఈవో స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత 2 నెలలకు జంతువుల కొవ్వుతో చేసిన లడ్డూలు భక్తులు తిన్నారని బాబు అబద్ధాలు చెప్పారు అంటూ, ఆ పాపాలు, తప్పులు అన్నీ బయటకు రావాలి. అది రాష్ట్ర ప్రజల మీదకు ఏమాత్రం రావద్దు. పాపం చేసిన చంద్రబాబు మీదే కట్టడి కావాలి. అందుకే ప్రతి ఆలయంలో పూజలు చేయాలని కోరుతున్నా. నా పర్యటనను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం కుట్రలు. నాన్న వైఎస్ఆర్ నేను 5 ఏళ్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాం. నా పాదయాత్ర తర్వాత తొలుత కాలినడకన వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నాకే ఇంటికి వెళ్ళా. గతంలో చాలాసార్లు తిరుమల వెళ్ళా. ఈరోజు వెళ్తానంటే అడ్డుకోవడం ఏమిటి? డిక్లరేషన్ అడగడం ఏమిటి? నా మతం మానవత్వం, ఇదే నా డిక్లరేషన్ అంటూ జగన్ మాట్లాడారట. లడ్డులో కుట్ర కోణం.
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ పాలక మండలి సభ్యుడు భద్రవాడ వేణుగోపాల్ సంచలన నిశాలు. టీటీడీ ఈఓ శ్యామలరావు, ఎన్డీడీబీ చైర్మన్ మినేష్ షా, మాజీ చైర్మన్ వర్ష జోషిలే బాధితులు. సుప్రీంకోర్టుకు సిట్టింగ్ కోర్టు జడ్జితో విచారణ జరిపించాలంటూ రాష్ట్రపతి ముర్ముకు లేఖ. ప్రధాని నరేంద్ర మోదీ సీజేఐకి లేఖ అంటూ వార్తిచ్చారు. హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. కుమార్తెలకు ఇవ్వాలనుకున్న ఇల్లు కూల్చేస్తారేమోనని చెప్పేసి హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మళ్ళీ అడుగుతున్నాం, హైడ్రాకు చట్టబద్ధత ఏంటి? నోడల్ ఏజెన్సీకి ఎందుకంత దూకుడు? హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట. ముందు రోజు నోటీసులు ఇచ్చి తెల్లారే కూల్చేస్తారా? తెలుగు రోజు కూడా కనీస అవకాశం ఇవ్వరా? కోర్టు పరిధిలో ఉన్న ఆస్తిని ఎలా కూలుస్తారు? రంగనాథ్ నేరుగా ఆశ్రయ వివరణ ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారట. మూసీకి పర్యాటక శోభ, పరివాహక ప్రాంతంలోని చారిత్రక భవనాలను తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే ప్రతి కట్టడాన్ని పరిరక్షిస్తాం. పురాతన మెట్లబావులు దత్తత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. హెచ్సిఎల్ మరో క్యాంపస్ అదనంగా 5,000 ఉద్యోగాలు అందించనుంది. సీఎం రేవంత్తో హెచ్సిఎల్ చైర్పర్సన్ రోష్ని నాడర్ భేటీయారు. క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానాన్ని అందించారట. టార్గెట్ నసర్లా, హెజ్బొల్లాను అంతం చేస్తామన్న కాసేపటికే హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ బాంబు దాడులకు దిగిందట. కిషిదా వారసుడిగా ఇషిబా, అలాగే పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో వ్యాపార సంస్థలకు చెందిన కార్యాలయాల్లో ఈడీ బృందాలు సోదాలు జరిపాయట. పాక్ నోట మళ్లీ పాతపాట. ఐరాసలో పాక్ మరోసారి కాశ్మీర్ ప్రస్తావన తెచ్చింది. ఆర్టికల్ 370 పునరుద్ధరించాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారట. మొదటి రోజు 35 ఓవర్లు భారత్ బంగ్లాదేశ్ రెండో టెస్టుకు వర్షం అడ్డంకి. బంగ్లాదేశ్ 107-3 అంటూ వార్తిచ్చారు. అలాగే మరికొన్ని వార్తలను చూద్దాం. డిస్కాంల బదిలీలకు మార్గదర్శకాలు. అలాగే సోమశీలకు జాతీయ అవార్డు, ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది కేంద్రం. నేతల అభ్యున్నతికి కృషి అంటూ తుమ్మల తెలిపారు. ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్. మైన్స్ ఎక్స్పో 2024 సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఆ ధర్నాలో పాల్గొనడం లేదు స్పష్టం చేసిన గురుకుల విద్యా జేఏసీ. అక్టోబర్ 3-4 తేదీలో తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్షలు. అలాగే హెచ్సిఎల్ మరో క్యాంపస్, బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలిది ఏపీలోని అనంతపురం. సిపిఆర్పై అవగాహనతో ప్రాణరక్షణ. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఎల్లంపల్లిలోకి భారీగా ఇన్ఫ్లో అంటూ ఆంక్షనిచ్చారు. సిద్ధరామయ్యపై లోకాయుక్త ఎఫ్ఐఆర్. కేరళలో మరో మంకీ ఫాక్స్ కేసు నమోదైందట. స్కూల్ కోసం విద్యార్థిని బలించారు. ఉత్తరప్రదేశ్ స్కూల్లో యాజమాన్యం దారుణం అంటూ కొండ చర్యలు పడి 15 మంది మృతి చెందారట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. హైడ్రాతో వ్యతిరేకత, మారుతున్న ప్రజాస్పందన. ప్రభుత్వానికి నివేదించిన వివిధ శాఖలు. దూకుడుగా వెళ్తే చట్టపరమైన సమస్యలు ఉన్న అనుమతులన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఆక్రమణలకు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అనుమతుల్ని రద్దు చేశాకే చర్యలు చేపట్టాలి. తొలుత చెరువుల సరిహద్దుల లెక్క తేల్చాలి. ఎఫ్టీఎల్లో ఉంటే ముందుగా నోటీసులు ఇవ్వాలి. సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారంపై ధీటైన వ్యూహంతో ముందుకెళ్లడం అవసరం అని చెప్పేసి చెప్తున్నారట. స్టే ఉండగా ఎలా కూల్చుతారు? కోర్టు ఉత్తర్వులు ఉన్నా పట్టించుకోరా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ తహసీల్దార్ ఆశ్రయ వివరణ ఇవ్వాలి అంటూ హైకోర్టు తెలిపింది. కుక్కడపల్లిలో మహిళ ఆత్మహత్య. కూల్చివేతల భయంతో నిన్న కుటుంబీకులు హైడ్రాకు సంబంధం లేదన్నారు రంగనాథ్. మా ఇల్లు కూల్చొద్దు, గో బ్యాక్. మూసి పరివాహక ప్రాంతాల్లో బాధితులు ఆందోళన, ధర్నాలు చేపట్టారట. అలాగే కాళేశ్వరం ఎవరి మానస పుత్రిక? ప్రాజెక్టు గురించి తెలియకుండానే పదవులు అనుభవించారా? అలాగైతే మీరు రాజీనామా చేయాలి. కొందరిని రక్షిస్తున్నారా? ఈఎన్సీ కార్పొరేషన్ ఎండీ హరిరామ్కు జస్టిస్ ఘోష్ ప్రశ్నలు. మేడిగడ్డ బ్లాక్ యోడు కుంగుబాటుకు కారణం ఏమిటో చెప్పలేదు. రుణాల కోసం రిజర్వాయర్లు, పంప్ హౌస్లు తాకట్టు అంటూ అధికారి తెలిపారట. హైటెక్ సిటీలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ త్వరలో ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొత్తగా 5,000 మంది ఇంజనీర్లకు అవకాశాలు.
స్కిల్ యూనివర్సిటీలో హెచ్సిఎల్ భాగస్వామ్యం సీఎంతో హెచ్సిఎల్ చైర్పర్సన్ రోష్ని సమావేశమయ్యారు. చారిత్రక భవనాలకు పర్యాటక కళ జూబిలీ హాల్, హైకోర్టు, సిటీ కాలేజీ, పురాణ పుల్ బ్రిడ్జ్ పరిరక్షణకు చర్యలు సంక్షేమమే కాదు పర్యాటకం పైన దృష్టి అంటూ సీఎం తెలిపారు. మెట్ల బావుల పునరుద్ధరణకు సిఐఏతో ఒప్పందాలు చేసుకున్నారట. కర్ణాటక సీఎంపై లోకాయుక్తలో కేసు. A1గా ముఖ్యమంత్రి, A2గా ఆయన భార్య పార్వతి, A3గా బావమర్ది. ట్రస్ట్ పేట భూ కుంభకోణం ఖార్గే కుటుంబం పైన ఫిర్యాదు. నేడు అయినా రేపు ఎవరు సీఎం ఎవరైనా పార్టీనే ముఖ్యం. సిద్ధరామయ్య భావిత్వంపై ఖార్గే నర్మ గర్భ వ్యాఖ్యలు అంటూ వార్తించారు. పెద్ద వెంచర్లన్నీ పెండింగ్లోనే. 2000 చదరపు గజాలకు పైబడిన స్థలాల్లో భవనాలకు 5 ఎకరాలు పైనున్న లేఅవుట్లకు అనుమతులు ఆలస్యం. భవన నిర్మాణ లేఅవుట్ ఎక్స్పెన్స్కి సంబంధించి 1012 ఫైళ్లు పెండింగ్. డెవలపర్లు పడిగాపులు అనే అంశాన్ని ఇచ్చారు. క్యాన్సర్ చికిత్సకు 5 రీజనల్ కేంద్రాలు. కొత్తగూడెం, ఆదిలాబాద్, పాలమూరు, సంగారెడ్డి, కరీంనగర్లలో ఒక్కో కేంద్రం ₹50 కోట్లతో ఏటేటా పెరుగుతున్న క్యాన్సర్ ప్రస్తుతం ఎంఎన్జేలోనే చికిత్స సేవలను విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. రక్షణ శాఖ కమిటీలో ప్రతిపక్ష నేత రాహుల్, కమ్యూనికేషన్ల కమిటీలో కంగనా, మహువా, కొత్తగా 24 పార్లమెంటరీ స్థాయి సంఘాలు, పలువురు తెలుగు ఎంపీలకు కమిటీలో చోటు. విదేశాంగ వ్యవహారాలు డీకే అర్ణ, లక్ష్మణ్, ఓవైసీ, రసాయనాలు ఈటాల, ఆరోగ్యం కడియం కావ్య. మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు. క్యాన్సర్ చికిత్సకు 5 రీజనల్ కేంద్రాలు. మూలధన వ్యయం తగ్గింది అంటూ నిరుటి కంటే ₹10,000 కోట్లు తక్కువైందట. 5 నెలల్లో ఖర్చు పెట్టింది ₹8,327 కోట్లు. 5 నెలల్లో రాష్ట్ర రాబడులు ₹61,618 కోట్లు. అప్పుల రూపంలో మరో 29,449 కోట్లు రాక రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం 85,467 కోట్లు. ఆగస్టు ఆదాయ వ్యయాలపై కాగ్ నివేదిక ఇచ్చిందట. ఇదేం దేశం, ఇదేం హిందుత్వం. దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ అడుగుతారా? ఎలాంటి లౌకిక వాదం ఇది? నా మతం మానవత్వం అని రాసుకోండి. 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, బయట ఇతర మతాలను గౌరవిస్తా. ఏనాడు కోరండి డిక్లరేషన్, ఇప్పుడెందుకు? లడ్డుపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. లడ్డూలకు కల్తీ నెయ్యి వాడలేదు అంటూ జగన్ తిరుమల పర్యటన ఆకస్మికంగా రద్దు అయింది. మేం వెళ్ళొద్దన్నామా? శాఖలు వెతుకొని జగనే తిరుమల వెళ్ళకపోతే మేమేం చేస్తాం? డిక్లరేషన్ ఇవ్వలేకే మానేశారు అంటూ బాబు తెలిపారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి పొంగులేటిపై ఈడీ రైడ్. తీవ్ర ఆర్థిక నేరాల పొంగులేటి కుటుంబం ₹6,800 కోట్ల అక్రమాల గుర్తింపు. నివాసాలు, ఆఫీసులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారట. అలాగే హైడ్రా గో బ్యాక్, సీఎం డౌన్ నినాదాల ఓరు, కన్నీరుతో నిండుతున్న మూసీ నది. సర్వనాశనం అయిపోతావు రేవంత్ అని శాపనార్థాలు పెడుతున్నారట ప్రజలు. మీకు అంత దూకుడెందుకు? రంగనాథ్ కోర్టుకు రండి అంటూ అంత అడావిడిగా కూల్చేయడం ఏమిటి అంటూ హైకోర్టు తెలిపిందట. బుల్డోజర్ హెచ్చరిక, బుజ్జమ్మ లేదిక అంశాన్నిచ్చారు. డిప్యూటీ సీఎం నివాసంలో దొంగతనం జరిగింది. ఆటో డ్రైవర్ ఆత్మహత్య, గిరాకీ లేక ఈఎంఐ కట్టలేక ప్రాణం బలి. మేడ్చల్ జిల్లా మల్లాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గురుకుల విద్యార్థి కన్నుమూత. ములుగు జిల్లాలో ఈ దారుణం. అలాగే యనుమల రేవంత్ కాదు, ఎగవేతల రేవంత్. దసరాలోక ₹2 లక్షల రుణమాఫీ చేయకపోతే సచివాలయం ముట్టడిస్తామని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. మరో 2,000 కోట్లు అప్పుకు బాండ్లు. అక్టోబర్ నెల అప్పుతో ప్రారంభం. ఈ నెలలో ఇప్పటికే ₹4,500 కోట్లు. 9 నెలల్లో ₹71,495 కోట్లు అప్పు. మూడా స్కామ్లో A1గా సీఎం సిద్ధరామయ్య, A2గా ఆయన భార్య పార్వతి. లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారట. రాత్రికి రాత్రి 1,00,000 ఇళ్లు ఎక్కడివి? చిట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సర్కార్ తీర్పై కేటీఆర్ ఎద్దేవా. ధాన్యం కొనుగోలు కేంద్రాలేవి అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఏమిటి? వాచ్ల స్మగ్లింగ్ కేసు. ₹1,00,00,000 విలువైన వాచ్లో అక్రమ రవాణా. గతంలో పొంగులేటి హర్షకు చైన్ కస్టమ్స్ నోటీసులు. హర్షను అరెస్ట్ చేసి విచారించాలని చెప్పేసి అల్లదూరు కోర్టు తెలిపిందట. అలాగే శ్రీ చైతన్య కాలేజ్లో ఫుడ్ పాయిజన్. 60 మంది విద్యార్థులకు అస్తవస్థత. కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చెందారు. వైరల్ ఫీవరే అంటున్నారు ఎంజీఎం. అధికారులు తనకి ₹2 లక్షలు ఫైన్ విధించారట.
స్కూళ్ల సమీపంలో జంక్ ఫుడ్ పై నిషేధం, ఆల్కహాల్, డ్రగ్స్, పొగాకు అమ్మకాలపైన మత్తు పదార్థాల నియంత్రణకు ప్లహారీ క్లబ్లు. దామగుండం పరిరక్షణ జేఏసీ చైర్మన్గా వెంకటయ్య, పార్లమెంట్ కమిటీలో బీఆర్ఎస్. సీఎంకు కాళేశ్వరంపై అవగాహన లేదు, కేసీఆర్ మీద కోపంతో ప్రాజెక్టును అర్థం చేసుకోరా అంటూ వినోద్ కుమార్ మాట్లాడారట. 50 ఏళ్లుగా ఇక్కడే బతుకుతున్న హైడ్రా సర్వేను నిలిపివేయాలి, ఇళ్లను కూల్చే కుట్రలను ఆపండి. సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట బాధితులు ఆందోళన వ్యక్తం చేశారట. హైడ్రా డ్యామేజ్ కి కంట్రోల్ టీం, రేవంత్ సర్కార్ మరో కొత్త నాటకం, రంగంలోకి కాంగ్రెస్ సోషల్ మీడియా టీం. కూల్చివేతలతో ఇబ్బందులు లేవనేలా వీడియోలు అనే అంశాన్ని ఇచ్చారు. డబుల్ ఇండ్ల వాళ్లకు ఎట్లిస్తారు, స్థానికేతరులకు కేటాయింపుపై జియగూడ ఆగ్రహం, అధికారుల వివరణతో శాంతించిన స్థానికులు. ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణకు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులు వైసీపీకి చుక్కెదురు, మధ్యంతర ఉత్తర్వులు జారీకి సుప్రీంకోర్టులో నిరాకరణ అంశాన్నిచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. श्री रामचंद्र कृपालु भज मन, हरण भव भय दारुणम, नव कंज लोचन कंज मुख, कर कंज पद कंजारुणम. श्री राम श्री राम श्री राम श्री राम. श्री रामचंद्र कृपालु भज मन, हरण भव भय दारुणम, नव कंज लोचन कंज मुख, कर कंज पद कंजारुणम. श्री राम श्री राम श्री राम श्री राम. कंदर्प अगणित अमित छवि, नवनील नीरज सुंदरम, पट पीत मानव तड़ित रुचि सुचि, नौमि जनक सुतावरम. श्री राम श्री राम श्री राम श्री राम. भजु दीन बंधु दिनेश दानव, दैत्य वंश निकंदनम, रघुनंद आनंद कंद कौशल, चंद दशरथ नंदनम. श्री राम श्री राम श्री राम श्री राम. सिर मुकुट कुंडल तिलक चारु, उदारु अंग विभूषणम, आजानु भुज शर चाप धर, संग्राम जित खर दूषणम. श्री राम श्री राम श्री राम श्री राम. इति वदति तुलसीदास शंकर, शेष मुनि मनरंजनम, मम हृदय कुंज निवास कुरु, कामादि खल दल गंजनम. श्री राम श्री राम श्री राम श्री राम. श्री रामचंद्र कृपालु भज मन, हरण भव भय दारुणम, नव कंज लोचन कंज मुख, कर कंज पद कंजारुणम. श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन, हरण भव भय दारुणम, नव कंज लोचन कंज मुख, कर कंज पद कंजारुणम. श्री राम श्री राम श्री राम श्री
कंदर्प अगीडित अमित छवि नवनील नीरज सुंदरम पटपीत मानहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम कंदर्प अगीडित अमित छवि नवनील नीरज सुंदरम पटपीत मानहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री
श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानव तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम श्री పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే లక్ష్యం 2030 భారత్లో 2021-23 మధ్య కుక్క కాటు కేసులు రెట్టింపయ్యాయి. దాదాపు 80% పెరిగాయని చెప్పేసి గణకాలు కూడా చెప్తున్నాయట. నేడు రెబీస్ నియంత్రణ దినోత్సవం, దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఉమ్మడి జిల్లాలో తీవ్రంగా సమస్య ఎదుర్కొంటున్నారు. ఏటా పెరుగుతున్న కుక్క కాటు బాధ్యతలు, రెబీస్ మరణాలు శూన్యమే ధ్యేయంగా WHO ముందుకు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. పచ్చి ధాన్యం క్వింటాల్కు రూపాయలు 2,400, మద్దతు ధర కంటే రూపాయలు 100 అధికం. రాష్ట్రంలోని వరి కోతలు తొలుత జిల్లాలోని బోధన్ డివిజన్లో మొదలవుతాయి. ఈ ప్రాంతంలో నెల రోజుల ముందుగా నారు పోయడంతో నూర్పిడిలు కూడా ముందస్తుగానే జరుగుతాయనే అంశాన్ని ఇచ్చారు. సెల్లార్లో వ్యాపారులు రోడ్లపై వాహనాలు. జిల్లా కేంద్రంలోని కొన్ని వ్యాపార ఆసుపత్రుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. భవన సముదాయంలోని సెల్లార్లను పార్కింగ్గా కాకుండా కాంప్లెక్స్ యజమానులు గోదాములుగా, ఆసుపత్రుల ల్యాబ్లుగా, మందు దుకాణాలు నిర్వహిస్తుండగా మరికొందరు అద్దెకు ఇవ్వడం గమనార్హం అని చెప్పేసి చెప్తున్నారు. ఉద్యమానికి ఊపిరి పోశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గొప్ప నేత తెలంగాణ వాది కొండ లక్ష్మణ్ బాపూజీ అని ఎంపీ ధర్మపురి అరవింద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారట. ఇందులో సినీ తారలు సందడి చేశారు. సినీ హీరో రామ్ పోతినేని, హీరోయిన్ పాయల్ రాజ్పూత్ నగరంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి శుక్రవారం హాజరై సందడి చేశారట. నిజామాబాద్ అంటూ అభిమానులతో ప్రేమగా ముచ్చటించారు. స్టెప్పులు వేసి వారితో జోష్ నింపారు. సినీ తారలను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. దీంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3 పంటలకు బోనస్ ఇవ్వాలి. మొక్కజొన్న, సోయాబీన్, వరి పంటలకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారట. పరిహారం 4 రేట్లు. జిల్లాలో దెబ్బతిన్న 230 ఇళ్లకు రూపాయలు 37 లక్షలు చెల్లింపు. తాళ్లు సంగతి తేల్చండి అంశాన్నిచ్చారు.
కాంగ్రెస్తోని అభివృద్ధి, విద్యుత్ ఉద్యోగుల బదిలీలకు పచ్చ జెండా. విద్యుత్ శాఖ ఉద్యోగుల బదిలీలకు ఉన్నతాధికారులు ఎటకేలకు పచ్చ జెండా ఊపారు. ఇందుకు సంబంధించి టీజీ ఎస్బీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేశారట. స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి, స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారట. కొండ లక్ష్మణ చిరస్మరణీయుడు, కుటుంబ జీవనానికి ప్రత్యేక స్థానం, స్పందించి పొదలు తొలగించి ఎంపీ అరవింద్కు వినతి పత్రం, ఉరేసుకొని ఆత్మహత్య, సీఐగా బాధ్యతలు స్వీకరించిన విజయబాబు. వ్యర్థాలతో అనర్థం, మున్సిపాలిటీలో స్పందిస్తేనే స్వచ్ఛత, యంత్రాల వినియోగంలో అలసత్వం అని చెప్పేసి ఆంక్షనిచ్చారు. గుండారం గువ్వలు, సాహితీ మల్లెలు రచనలో సర్కార్ బడి పిల్లలు ప్రతిభ చాటారు. వస్త్ర దుకాణం ప్రారంభించారు. జ్యోతి వెలిగిస్తున్న ఎంపీ అరవింద్ చిత్రంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ నీతు కిరణ్ తదితరులు అంటూ అంశాన్నిచ్చారు. నిర్వహణ లేక నీటికి అడ్డుగా, క్రీడలతో ఒత్తిడి దూరం, రిజిస్టర్ అభినందన, కొనసాగుతున్న నీటి విడుదల, కరీంనగర్ రైలు రద్దు కొనసాగింపు, తాయ్క్వాడో ఎంపికలు, అక్టోబర్ 1న ఖోఖో జిల్లా స్థాయి పోటీలు, గోదావరిలో మహిళ గల్లంతా, ఇది బాసరలో దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. గాడి తప్పిన పాలన, తెలంగాణ వార్సిటీలో కనిపించని అకాడమిక్ వాతావరణం, అడుగడుగున గ్రూప్ రాజకీయాలు, పరిశోధనల ఊసే లేదు, పేరుకే బయోమెట్రిక్ అటెండెన్స్ అంటూ వార్తించారు. ఇందులో సినీతారుల సందడి, డిఎస్ సేవలు మరవలేనివి, నివాళులర్పించిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్. అలాగే సన్న రకాల నిర్ధారణ బాధ్యత మాకొద్దు, వ్యవసాయ అధికారులు గుర్తించేలా ప్రభుత్వానికి విన్నవించాలి. ఐడిసిఎంఎస్ మహాజన సభలో సొసైటీ చైర్మన్లు మాట్లాడారు. మిల్లర్లకు మిగిలింది 2 రోజులే. ఈ నెల 30తో ముగియనున్న సిఎంఆర్ గడువు. ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం 63,914 మెట్రిక్ టన్నులు. 19 రైస్ మిల్లులకు నోటీసులు. 14 మందిపై క్రిమినల్ ఆర్ఆర్ యాక్ట్ కేసులు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, క్షేత్రస్థాయిలో మరింత పట్టు సాధించేందుకు ఇరు పార్టీలు యత్నాలు చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో విజయ బావుట ఎగరేసేందుకు బూత్ స్థాయిలో కృషి. మరోవైపు అడ్రస్ లేని బీఆర్ఎస్ నాయకులు నైరాశ్యంలో గులాబీ శ్రేణులు అనే అంశాన్నిచ్చారు. జిల్లా సమైక్య పనితీరు బేష్. నేడు రెబీస్ టీకాలు పంపిణీ చేయనున్నారు. 30న జిల్లాకు ఎక్సైజ్ మంత్రి రానున్నారు. బీసీ సాధికారత సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఆకుల లలిత. విద్యుత్ శాఖలో బదిలీలకు గ్రీన్ సిగ్నల్ అంశాన్ని ఇక్కడ ఇచ్చారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభించారు. డాన్స్ చేస్తున్న సినీ నటి పాయల్, మాట్లాడుతున్న సినీ హీరో రామ్. నేడు లోక్ అదాలత్ అంశాన్నిచ్చారు. కుల బహిష్కరణతో వేధింపులు. ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహించారు. 30న ఉమ్మడి జిల్లా తాయ్క్వాడో ఎంపికలు. కంజర్లో పోలీస్ పికెట్. శతాధిక వృద్ధురాలు మృతి చెందారు తాడ్వాయిలో. తేయు భూములను కాపాడాలి, యూనివర్సిటీ భూమి ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉంటుంది, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ యాదగిరి తెలిపారు. అలాగే క్రైమ్ కార్నర్లో వార్తలు చూసుకుంటే, అనారోగ్యంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు వర్ణిలో. కాలువలో మృతదేహం లభ్యమైంది వర్ణి. స్వగ్రామానికి చేరిన మృతదేహం దర్పల్లి. ఇసుక డంప్ సీజ్ చేశారు. రుద్రులో నిషేధిత గుట్కా పట్టివేస్తా బిచ్చుకుందా. వృద్ధుడికి తీవ్రగాలైన ఘటన బోధన్. అలాగే సోమేశ్వర్లో పేలిన సిలిండర్. బాన్సట మండలంలోని సోమేశ్వర్లో శుక్రవారం ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు వంట గ్యాస్ సిలిండర్ పేలిందట. ఇద్దరికి 2 రోజులు జైలు శిక్ష. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు సిరికొండలో. ఆటోలో ప్రయాణికురాలి బంగారం చోరీ జరిగింది. నగరంలో గౌతమ్ నగర్ వద్ద ఎండు గంజాయి కేసులో ఇద్దరిని రిమాండ్కు తరలించారు కామారెడ్డి. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రియల్ డమాల్. జిల్లాలో రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్లపై హైడ్రా ప్రభావం పడుతుందట. 2 నెలలుగా మందగించిన భూములు క్రయ విక్రయాలు. ప్లాట్లు, ఇళ్ల కొనుగోళ్లకు వెనుకాడుతున్నారు ప్రజలు. అన్ని పరిశీలించాకే కొనుగోలుకు ముందుకు వస్తున్నారట. అక్రమ నిర్మాణాలపై నజర్ పెట్టారు జిల్లా అధికారులు. 1వ తేదీన అండర్-14 ఖోఖో ఎంపికలు జరగనున్నాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఖోఖో ఎంపికలు వచ్చే నెల 1న నిర్వహించబోతున్నామని ఎస్టీఎఫ్ సెక్రటరీ నాగమణి తెలిపారట. ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహించారు. జిల్లాలో డిఎస్ సేవలు మరవలేనివి అంటూ ఎంపీ తెలిపారు. తిరుపతి లడ్డు వివాదంపై కేంద్రం సీరియస్ అంశాన్నిచ్చారు. ఘనంగా సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభం. నగరంలో సందడి చేసిన సినీ హీరో రామ్, హీరోయిన్ పాయల్ రాజ్పుత్. షాపింగ్ మాల్ ప్రారంభించిన ఎంపీ అరవింద్. ప్రజలకు అభివాదం చేసిన సినీ హీరో రామ్, పక్కన హీరోయిన్ పాయల్ రాజ్పుత్ అంటూ అంశాన్నిచ్చారు.
క్రీడాకారుల్లో జోష్. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న మండల స్థాయి క్రీడలు. 5 ఏళ్ల తర్వాత పాఠశాలలో క్రీడా పోటీల సందడి. దాతల సాయంతోనే క్రీడల నిర్వహణ. ప్రభుత్వం సాయం అంతంత మాత్రమే. నిర్వహణ భారంతో కొన్ని మండలాలు పోటీలకు దూరం అంటున్నారు. పల్లెల్లో ఓటర్ పంచాయతీ. ఒకే ఇంట్లో ఓట్లను ఒకే వార్డుకు చేర్చాలని చెప్పేసి వినతి పత్రాన్ని ఇస్తున్నారట. ముసాయిదా జాబితా విడుదల తర్వాత అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయట. పరిష్కరిస్తున్న అధికారులు నేడు తుది జాబితాని విడుదల చేయనున్నారట. ఘనంగా ప్రారంభమైన సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభించిన ఎంపీ అరవింద్. సందడి చేసిన హీరో రామ్, హీరోయిన్ పాయల్ రాజ్పుత్. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఏక్లాస్పూర్ క్యాంపస్లో తాగునీటి కోసం రాస్తారోక. 60 ట్రాక్టర్ల ఇసుక డంపు సీజ్. పొతంగల్లో నూతన బస్టాండ్ నిర్మించాలి. రసావతరంగా మండల స్థాయి క్రీడా పోటీలు. అలాగే వెల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ డైరెక్టర్లను సన్మానం. అక్టోబర్ 2న సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి తెలిపారు. అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలి. పచ్చలనాడు కూడా పిసిఎస్ మహాసభలో తీర్మానం. ఎల్ఓసి అందజేత. ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి. నీటి సహాయకులకు శిక్షణ తరగతులు. పిసిసి అధ్యక్షుడిని కలిసిన నాయకులు. నెట్బాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక. అంకిత భావంతో విధులు నిర్వహించాలి. సిద్దులగుట్టపై స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం. బస్టాండ్ నిర్మాణ పనులు పునఃప్రారంభం. బీజేపీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అని చెప్పేసి ఆంశాన్ని ఇచ్చారు. అలాగే క్రీడలతో శారీరక దారుఢ్యం. హీరో ఆకాష్ పూరి జగన్నాథ్ మూసిన డిఎస్ మరక క్రీడా పోటీలు. బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరిన కొండ లక్ష్మణ్ బాపూజీ. పోరాడిన ఉత్సాహంగా యువజనోత్సవ పోటీలు. ఉత్సవాలను ప్రారంభించారు ఎమ్మెల్యే ధనపాల్. బీసీ సాధికారత సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఆకుల లలిత. ఎంఆర్పి ధరలకి మద్యం అమ్మాలి. 30న టైక్వాండో అండర్-14 బాలబాలికలు ఎంపికలు జరగనున్నాయట. ముగిసిన రేషన్ డీలర్ల రాత పరీక్ష. త్వరలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. ఐడిసిఎంఎస్ చైర్మన్ తారా చెన్నాయక్ తెలిపారు. నేరాల నియంత్రణకు కృషి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూస్తే మద్దతుతో పాటు బోనస్ కూడా ఇవ్వాలి అంటూ కొనుగోలు కేంద్రాల జాడే లేదు. సగం మందికి కూడా రుణమాఫీ అనేది కాలేదు. సర్కార్పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ధ్వంసం అంటూ వార్త ఇచ్చారు. మాదిగలకు 12% రిజర్వేషన్లు కల్పించాలి. మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రవి తెలిపారు. ఇందులో పాయల్ జిగేల్ అంటూ అంశాన్ని ఇచ్చారు. లింగంపేటకు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ తెలిపారు. తాగునీటి కోసం ధర్నా. ఏక్లాస్పూర్ క్యాంపులో ఖాళీ బిందెలతో ఆందోళన వ్యక్తం చేశారు. పట్టాలు ఇవ్వాలని ఆందోళన. తహసీల్దార్ ఆఫీస్ ఎదుట డబ్బులు ఇండ్ల లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. న్యూసెన్స్ చేసిన 2కి జైలు శిక్ష విధించారు. వినాయక్ నగరంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరమ్మతులు పూర్తి చేయాలి. ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతుల పనులను అక్టోబర్ 7లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశీష్ తెలిపారట. అలాగే క్రీడాకారులను ప్రోత్సహిస్తే ఉన్నత స్థాయికి అంటూ సినీ నటుడు ఆకాష్ పూరి తెలిపారు. రేపు 250 విద్యా సంస్థలతో గురు పూజోత్సవం. సీఏల బాధ్యతలు స్వీకరణ. దంత వైద్య శిబిరం మోపాల్. రిజిస్ట్రార్ను సస్పెండ్ చేయాలి అంటూ డిచ్పల్లి టీయూ భూముల కబ్జాలకు సంబంధించిన వార్త ఇచ్చారు. రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు విజయ విద్యార్థులు. బీసీ కులగణన చేపట్టిన తర్వాత ఎన్నికలు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. పాఠశాలలో బతుకమ్మ పండుగ నిర్వహించారు. ముహూర్తంలో అంకాపూర్ను సందర్శించారు వరంగల్ జిల్లా రైతులు. 3 ఏళ్లుగా కుల బహిష్కరణ న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎంపిక. ఆటోలో ప్రయాణికురాల నుంచి గొలుసు లాక్కున్న డ్రైవర్. మహిళలు. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన. గోదావరిలో మహిళ గల్లంతైంది. కుటుంబ సభ్యులతో కలిసి బాతరకు స్నానం చేస్తుండగా కొట్టుకుపోయిన వైద్యం. ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారట. దాస్నగర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డేని నిర్వహించారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.